ఎలాంటి దర్యాప్తు చేశాడో అర్థమవుతుంది కదా. అతను దర్యాప్తు ఇప్పుడు ఒక అధికారిని దర్యాప్తు పూర్తి చేసేసిందండి. అందులో ఏం పూర్తి చేసింది, ముందు వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటి, అదేదో విదేశాలకు అదేదో కర్ణాటకలో ఓ నిధులకు సంబంధించినటువంటి ఇష్యూ అన్నారు. కరెక్టే, అది అక్కడ ఆస్తులు ఎవడదో సివిల్ సెటిల్మెంట్ అన్నాడు. కరెక్టే, ఆ సివిల్ సెటిల్మెంట్ పేపర్ పట్టుకొచ్చారు. తీరా చూస్తే ఆ పేపర్ ఇవన్నీ కూడా రాంగని తేలింది. దాంతో అప్పుడు కొంత అప్పు చేశాడు వివేకానంద రెడ్డి. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు అతను పక్కన తిరుగుతున్నటువంటి వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. ఆ తర్వాత ఆవురావురమంటున్నటువంటి డబ్బుల కోసం ఎందుకని కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వట్లేదు అతనికి, జాయింట్ అకౌంట్ పెట్టారు, డబ్బులు ఒక్కసారిగా చేతిలో లేకపోయేటప్పటికి తను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆస్తి ఏదో ఒకటి ఇవ్వాలని ఇతను తపన పడుతున్నాడు. ఇంకో పక్కన చేతిలో డబ్బులు లేవు, కనీసం పక్కనున్న మనుషులకి ఇవ్వడానికి కూడా లేవు. ఆ టైంలో పెట్రోల్ కూడా బంకులో పోయించుకోవాలి, ఒక బంకులోనే. భోజనాలు కూడా ఆ లిమిటెడ్ అమౌంట్ పెట్టారు, అంతలోనే తినాలి. ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడని రాశారు కదా, అందులో ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. దాంతోపాటు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదేదో రంగురాళ్ళది ఉందని చెప్పేసి ఒక అతను చెప్పాడు వీళ్ళ దాంట్లో, అక్కడికి కూడా వెళ్ళారు. దానికోసం పెద్ద పెద్ద